Very good afternoon. Welcome to the N3 Media News. This is Mahid. రోడ్డు ప్రమాదాలకు బాధ్యులై ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యంపై పీడీ యాక్ట్ పెట్టాలని మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి కోరారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఆయా కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కోటంరెడ్డి. అధ్యక్ష, ఈ యొక్క స్లీపర్ బస్సులు ప్రమాదాలు ఎంత ఘోరంగా తయారయ్యాయంటే, గంట ముందో 2 గంటల ముందో కుటుంబ సభ్యులు ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి మేము వచ్చేస్తున్నాం అని చెప్తే ఆ గంట 2 గంటల్లో వాళ్ళు రాకుండా వాళ్ళు చనిపోయారని చెప్పని వార్తలు వచ్చే పరిస్థితి. అధ్యక్ష, ఇందుకు ప్రధాన కారణం ఈ స్లీపర్ బస్సుల్లో ఏమాత్రం ప్రమాణాలు పాటించడంలా, 2 డ్రైవర్లు ఉండాలా కానీ ఒక్క డ్రైవరే ఉంటున్నారు. సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవి కూడా తీసుకోవటంలా, ఎక్కడా కూడా పాటించడంలా. అన్నిటికీ మించి మద్యం తాగి కొంతమంది ఆ వాహనాలు నడుపుతూ ఉన్నారు. ఆ మద్యం తాగారా లేదా అన్న టెస్టులు నిర్వహించడంలా. అదేవిధంగా ఎమర్జెన్సీ ద్వారాలు ఉండాలా. ఆఖరికి ఈ ప్రైవేట్ బస్సుల స్లీపర్ బస్సుల యాజమాన్యాలు కక్కుర్తికి లోబడి ఆ యొక్క ఎమర్జెన్సీ గేట్లను కూడా క్లోజ్ చేసి స్లీపర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, 10 ప్రమాదాలు జరిగితే నాకు తెలిసి దాంట్లో 1-2 ప్రమాదాలు, మిగతా ఎన్ని కూడా నిర్లక్ష్యంగా జరిగిన ప్రమాదాలు. ఆ నిర్లక్ష్యంగా జరిగినప్పుడు ఆ నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోతే వారి మీద ప్రమాదాల కేసు పెట్టకుండా, అంటే యాక్సిడెంట్ కేసు పెట్టకుండా హత్య కేసు పెట్టాలని, హత్య కేసు పెట్టాలని, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఎందుకని చెప్తున్నాడు అధ్యక్ష, ఇందాకే చెప్పా మీకు, ఒక యాక్సిడెంట్ 10 యాక్సిడెంట్లో ఒక యాక్సిడెంట్ జరిగితే దాని మామూలు యాక్సిడెంట్, కానీ నిర్లక్ష్యం కారణంగా ఆ యొక్క మనుషులు చనిపోతే ఎంత బాధాకరమో, ఆ కుటుంబాల శోకం ఎవరికి చెప్పుకోవాలో ఒక్కసారి ఆలోచన సాగించండి. కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా. అన్నిటికీ మించి ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నా, ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు యువకుడు, ఈ రోజు ఈ యొక్క స్లీపర్ బస్సుల్లో గాని ఈ బస్సుల్లో గాని టికెట్ల బుకింగ్ కి ఏదైతే అభి అని, రెడ్ అని, మా బస్సు అని చెప్పని బుకింగ్లు జరుగుతూ ఉన్నాయి. వారికి ఏమాత్రం సంబంధం ఉండదు. వ్యాపార సంస్థలు 100 కోట్లు వారికి ఆదాయాలు వస్తూ ఉంటాయి, కానీ ప్రభుత్వానికి ₹1 ఆదాయం లేదు. అదే ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ప్రతి ఆర్టీసీలో కూడా మన దగ్గర మొత్తం కూడా ఈ యాప్ ఉంది. ఈ బస్సులు ఎక్కడ తిరుగుతాయి? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లేదా ఒరిస్సా. కాబట్టి ఈ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో మాట్లాడి అభి బస్సు, రెడ్ బస్సు బుకింగ్లు కాకుండా మొత్తం కూడా ఆర్టీసీ యాప్ ద్వారా మనమే టికెట్లు బుక్ చేసుకుంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. తద్వారా ఆ టికెట్లు బుక్ చేసేటప్పుడు ఆర్టీసీ మన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ అధికారులు అన్ని ప్రమాణాలు ఉన్నప్పుడే ఆ బస్సులకి పర్మిషన్లు ఇస్తారు. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, చిట్ట మాట అధ్యక్ష, మంత్రి గారు ఏం చెప్పారంటే 25-26లో ఎన్ని కేసులు బుక్ అయినాయంటే 22,272 కేసులు బుక్ అయ్యాయని చెప్పడం జరిగింది. దాని మీద ఎంత పెనాల్టీలు వేశారంటే 21,75,00,000 పెనాల్టీ వేసామని చెప్పడం జరిగింది. అంటే సగటున 9,570 రూపాయలు. అధ్యక్ష, రవాణా శాఖ అధికారులు, కింది స్థాయి అధికారులు ఈ స్లీపర్ బస్ యాజమాన్యాల మీద ఎంత ప్రేమ ఎందుకు? ఒక ఆటో పట్టుకుంటే 10,000 వేస్తున్నారు, స్కూటర్ పట్టుకుంటే 10,000 వేస్తున్నారు. అలాంటిది స్లీపర్ బస్ యాజమాన్యాలు 100 కోట్ల 1,000 కోట్ల ఆస్తిపరులు ఆ యొక్క ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటే వారికి 9,570 రూపాయలు. 22,727 కేసుల్లో 21,75,00,000 అంటే సగటున 9,570 రూపాయలు. మరి ఏంది అధ్యక్ష ఇది? కాబట్టి మంత్రి గారు, మీరు యువకులు, మీ కింది స్థాయి అధికారులు పూర్తిగా గాడి తప్పేస్తున్నారు. వారిని కంట్రోల్లో పెట్టండి, బలంగా వారికి పెనాల్టీలు వేయండి, కఠినమైన చర్యలు తీసుకోండి. 2 డ్రైవర్లు పెట్టాల్సిందే, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిందే, ఎమర్జెన్సీ డోర్స్ ఉండాల్సిందే, సేఫ్టీ మెజర్మెంట్ పాటించాల్సిందే. అదేవిధంగా ఈ అభి రెడ్ బుక్ల మీద మరోసారి పునరాలోచన మొత్తం కూడా చేసి, రెడ్ బస్సుల మీద పునరాలోచన చేసి, ఏదైతే అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క బస్సుల బుకింగ్ మొత్తం కూడా ఆర్టీసీ చేపట్టినట్లయితే అన్ని రాష్ట్రాలకు కూడా మేలు జరుగుతుంది, నియంత్రణ వస్తుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరగాలని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు జిల్లా శాసన మండలి ఆవరణలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ డిఎస్సి అక్రమాలపై మంత్రి శాసన మండలిలో చర్చకు రాకుండా
పారిపోవడం సిగ్గుచేటని విమర్శించారు. శాసనసభలో ప్రగల్భాలు పలుకుతూ మంత్రి లోకేష్ పక్కనే ఉన్న మండలికి రాకుండా ఎందుకు జారుకుంటున్నారో సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. అధికార పార్టీ వ్యవహరిస్తున్న విధానాన్ని బట్టి వారు తప్పులు చేశారని స్పష్టంగా అర్థమవుతుందన్నారు పర్వతరెడ్డి. వారు ఒక స్టేట్మెంట్ చదివి మీరు చర్చకి రండి అంటారు. మేము ఇక్కడ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు రండి. శాసన మండలి కూడా మీరు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం మీకు ఉంది కదా, మీరు ఇక్కడికి రమ్మని చెప్పాం. ఇక్కడ ఉన్నాం, ప్రతిపక్షంగా ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది. సో మేము చర్చించడానికి సిద్ధమని మీరు మాట్లాడుతుంటే ఒక గోడ అవతల పక్క మీరు శాసనసభలో మాట్లాడి ఆ గోడ యువతల పక్క శాసన మండలిలో కొన్ని నెలలుగా మేము పోరాటం చేస్తున్నాం, ఇక్కడికి చర్చకి రమ్మంటే మాత్రం మీరు రాకుండా పారిపోయేటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా స్పష్టంగా ఫలానా రోజు మేము చర్చకు వస్తామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రోజు టీడీపీ కనపడతా ఉందంటే స్పష్టంగా వారు తప్పులు చేస్తున్నారన్నది అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తా ఉన్నారు అని. ఈ డిఎస్సి అన్నది సుమారుగా 5 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించింది. మీరు సొసైటీలో ఎక్కడైనా తీసుకోండి, టీచర్ ఉద్యోగాలు కానీ డాక్టర్ ఉద్యోగాలు కానీ ఈ రెండింటికి కూడా కొన్ని నామ్స్ ఉంటాయి. నేను పరీక్షలు లేకుండా ఇస్తాను అంటే కుదరదు. డాక్టర్లకు సంబంధించి కొంతమంది రోగుల ప్రాణాలు, ప్రజల ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అలానే టీచర్లకు సంబంధించి అయితే పిల్లల భవిష్యత్తు, రేపటి ఈ సమాజం యొక్క భవిష్యత్తు టీచర్ల మీద ఉంటుంది. వీరు చెప్పేటువంటి చదువులు కానీ, వీరు చెప్పేటువంటి మోరల్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా రేపటి సమాజాన్ని డిక్టేట్ చేస్తాయి. కాబట్టి టీచర్ ఉద్యోగాలకి, డాక్టర్ల ఉద్యోగాలకి నేను పరీక్షలు లేకుండా ఇస్తాను, నేను ఎవరికంటే వారికి ఇస్తాను, కార్యకర్తలకు ఇస్తాను, డబ్బులు కమ్ముకుంటానంటే కుదరదు. ఇదే పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో కానీ, హర్యానాలో కానీ టీచర్ రిక్రూట్మెంట్లో ఫెయిల్ అయిన తర్వాత ఆ ప్రభుత్వాలు దిగిపోయినటువంటి పరిస్థితి, విద్యాశాఖ మంత్రి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ స్పష్టంగా కూడా నవీన్ అనే వ్యక్తికి పేపర్ లీక్ అయింది, నవీన్ అనే వ్యక్తికి పేపర్ తెలిసింది, అక్కడ టైపింగ్ సెక్షన్లో అతను పనిచేసేటువంటి వ్యక్తి అని అందరికీ కూడా తెలిసిన విషయమే. అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఈరోజు చెప్తున్నది ఏంటంటే అతనికి మాత్రమే పరిమితం కాల, ఇతని ద్వారా అనేక కోచింగ్ సెంటర్లకు కానీ పిల్లలందరికీ కూడా ఆ పేపర్స్ సర్క్యులేట్ అయినాయని. మరి దాని మీద విచారణ చేయాలి కదా. మేము అడుగుతున్నది విచారణ ఒకటే అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇన్ని నెలల నుంచి మీరు సిబిఐ ఎంక్వైరీ కానీ మీరు కనీసం ఆ పరంగా కూడా ఎందుకు ఆలోచించట్లేదు అన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు 15 లక్షలకి 14 లక్షలకి మీరు డిమాండ్ చేస్తా వాట్సాప్ రికార్డ్స్ వచ్చినాయి కదా, మరి వాటి మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లా? వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి సిబిఐ ఎంక్వైరీ చేయాలా. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్నాయి కాబట్టి తప్పకుండా కూడా సిబిఐ ఎంక్వైరీ చేసేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం. గాంధీ కాలనీలో పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సిఐ శివశంకర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలని పలు వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండల కేంద్రంలోని గాంధీ కాలనీలో మంగళవారం కావలి రూరల్ సిఐ శివశంకర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్ఐలు సిబ్బంది ఇంటింట తనిఖీలు చేశారు. 27 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకుని వాటి అనుమతి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ, కావలి డీఎస్పీ రమణకుమార్ సూచనల మేరకు కావలి రూరల్ సర్కిల్ పరిధిలోని గాంధీ కాలనీలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా గాంధీనగర్లో ఇంటింట తనిఖీ చేశామన్నారు. రౌడీ షీటర్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లూరు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, దగదర్తి ఎస్ఐ మహేంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా 27 మోటార్ సైకిళ్ళు, 2 ఆటోల్ని మా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అవి వాటి రికార్డ్స్ తనిఖీలు నిర్వహించి వాళ్ళ యజమానుల దగ్గర సరైనవా లేదని వాటిని పూర్తిగా చెక్ చేసిన తర్వాత దాని మీద తదుపరి నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్తాము. అట్లాగే కావలి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల పరిధిలో ప్రతి గ్రామాన్ని కూడా మేము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషను నిమిత్తం అన్నింటిని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ఇంకేదన్నా ఈ దొంగ బైకులు కానీ, ఇంకా వేరైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులపై కానీ, రౌడీ షీటర్లను కానీ, సస్పెక్ట్ షీటర్లు కానీ, ఇవన్నిటి మీద నిరంతరం నిఘా సాగించడానికి మా ఎస్పీ మేడం ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా పోలీసు మేము దీన్ని కొనసాగిస్తాం. కోట సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని నెల్లూరు జిల్లా అధికారి సందర్శించారు. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వస్తున్న కథనాలకు స్పందించిన అధికారి శ్రీరాములు బాధితులతో మాట్లాడకుండా వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోవడంపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై సోషల్ మీడియా, దినపత్రికలు, మీడియా ఛానళ్లలో వరుస కథనాలు రావడంతో నెల్లూరు జిల్లా అధికారి శ్రీరాములు
సోమవారం కార్యాలయాన్ని సందర్శించారు. అయితే ఆరోపణలపై పారదర్శక విచారణ జరుపుతారని భావించిన బాధితులకు తీవ్ర నిరాశే మిగిలింది. కార్యాలయంలో కొందరు సిబ్బంది, మధ్యవర్తులు దస్తావేజు లేఖరుల దందాతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా పర్సంటేజీలు, చలానాల లెక్కలు చెబుతూ బాధితులను అయోమయంలోకి నెట్టి లబ్ధి పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా అధికారొస్తే మాకేంటి, మా పనులు మావే, మేమంతా లోకల్ అంటూ రైటర్లు, మధ్యవర్తులు యథేచ్ఛగా తమ హడావిడి కొనసాగించడం ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. మాలేపట్టి కుటుంబంపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని దగదర్తి టీడీపీ యువనేత మాలేపట్టి లోకేష్ డిమాండ్ చేశారు. వడ్డే శ్రీకాంత్, పవన్, సురేష్, వినయ్ అనే వారిపై డీఎస్పీ రమణ కుమార్ కి మాలేపట్టి ఫిర్యాదు చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. మాలేపాటి కుటుంబంపై వడ్డే శ్రీకాంత్ అనే వ్యక్తి మళ్లీ అసభ్యకర పోస్టులు పెడుతూ రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దివంగత టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు తనయుడు, దగదర్తి టీడీపీ యువ నాయకులు మాలేపాటి లోకేష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి కావలి డీఎస్పీ రమణ్ కుమార్ ను కలిసి వడ్డే శ్రీకాంత్, పవన్, సురేష్, వినయ్ అనే వారిపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మా తండ్రి, మా సోదరుడు, మా కుటుంబంలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టారని, వారు అప్పటిలో ఎంతో మానసిక క్షోభకు గురైనట్లు చెప్పారు. కానీ మళ్లీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మండలంలో అధికారులను బెదిరించడం, తప్పుడు కేసులు పెట్టి పోలీస్ శాఖను తప్పుద్రోవ పట్టించడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. వీరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బి కొత్తగూడ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట సిపిఐ నేతలు ధర్నా చేపట్టారు. పంచాయతీలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకుంటే నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బి కొత్తకోట నగర పంచాయతీగా ఏర్పడి 5 సంవత్సరాలు గడిచినా కూడా పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్, సహాయ కార్యదర్శి టి కృష్ణప్పలు విమర్శించారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయం ముందర జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, నగరంలో 8,000కు పైగా ఇళ్లు ఉండి 30,000కు పైగా జనాభా కలిగి ఉన్న బి కొత్తకోటను నగర పంచాయతీగా మార్పు చేసి ప్రజలపై పన్నుల భారం మోపారే తప్ప ఏమాత్రమూ అభివృద్ధి చేయలేదని అన్నారు. ఆర్టీసీ డిపో, బస్టాండ్ లేనందున రాత్రి 8 గంటలు దాటితే ప్రజలకు రవాణా సౌకర్యం కూడా లేదని, 50 పడకల ఆస్పత్రి ఉన్నా కూడా ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొని ఉందని ఆవేదన చెందారు. పట్టణంలో టైలరింగ్ వృత్తిలో చాలా కుటుంబాలు జీవిస్తున్నాయని, వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని, వీరి ఉపాధి కోసం ప్రభుత్వ రంగంలో గార్మెంట్స్ పరిశ్రమ నెలకొల్పాలన్న ఆలోచన పాలకులకు లేదని విమర్శించారు. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ ఆక్రమణలకు గురయ్యాయని, మహిళలు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణానికి ఒక బైపాస్ రోడ్ చాలా అవసరమని, వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గపు కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డి, మండల కార్యదర్శి జి రఘునాథులు మాట్లాడుతూ, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు పట్టణంలోని అన్ని వీధులలో కూడా పాదయాత్ర నిర్వహించామని, ప్రతి వీధిలోనూ మురుగునీటి కాలువలు, సీసీ రోడ్లన్నీ కూడా ధ్వంసమైపోయాయని, వర్షం పడితే మురుగునీటితో ఇండ్లు, రోడ్లు నిండుకుంటున్నాయన్నారు. నగర పంచాయతీ ఆస్తులు, పట్టణ పరిధిలోని చెరువు కట్టలు, తూము కాలువలు, వాగు వంక, రాస్తా పోరంబోకు భూములు ఆక్రమణలకు గురై నిర్మాణాలు జరుగుతున్నా కూడా అధికారులు వాటిని సంరక్షించకుండా కబ్జాదారులకే వంతపాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కాగులపాడు చెరువును హంద్రీ నివా జలాలతో నింపాలని, హిందూ శ్మశాన వాటిక కోసం మరొక స్థలాన్ని కేటాయించాలని, దిగువ బస్టాండ్, ఆస్పత్రుల వద్ద మరుగుదొడ్లు నిర్మించాలని, వారపు సంతలోనూ మరియు జగనన్న కాలనీ, పెయింటర్స్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రధాన రహదారులలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని, కుల ధృవీకరణ పత్రాలివ్వాలని, పేదలందరికీ పక్కా ఇల్లు, పింఛన్లివ్వాలని, గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇంటి పట్టాలకు స్థలాలు చూపాలని తదితర 41 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కమిషనర్ రమాదేవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎం అష్రఫ్ అలీ, ఎస్ తంబయ్య శెట్టి, హెచ్ షమీవుల్లా, సలీం భాషా, వేణుగోపాల్ రెడ్డి, పి మంజునాథ్, ఎం గంగులప్ప, హబీబ్, దుమ్ము బాబు, పి నారాయణస్వామి, లక్ష్మణ, వి సుధాకర మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. డీసీపల్లిలో విపిఆర్ నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
మొదటి రోజు సుమారు 380 మందికి వైద్య సేవలు అందించి 185 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా నేత్ర పరీక్షలు, అవసరమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని ముఖ్య అతిథులు కొనియాడారు. మర్రిపాడు మండలంలోని డీసీపల్లి గ్రామంలో వీపీఆర్ నేత్ర వైద్య శిబిరం మొదటి రోజు వైద్య సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు, మర్రిపాడు మండల టీడీపీ అధ్యక్షులు దేవరాల గంగాధర్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి, టీడీపీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చీఫ్ కోఆర్డినేటర్ ఎన్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో గ్రామస్తులకు నేత్ర పరీక్షలు నిర్వహించారు. మొదటి రోజు 380 మందికి ఓపీ సేవలు అందించగా 185 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజలకు ఉచితంగా నేత్ర పరీక్షలు, అవసరమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎల్నినో ప్రభావంతో ఉదయగిరి నియోజకవర్గంలో మామిడి, నిమ్మ తోటలు ఎండిపోతున్నాయి. తోటలకు సాగునీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు. ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఉదయగిరి నియోజకవర్గంలో మామిడి, నిమ్మ తోటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తోటలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెట్టుబడులు పెట్టి పంటలను సాగు చేసినా వాతావరణ ప్రతికూలతలతో దిగుబడులు తగ్గే పరిస్థితి నెలకొనడంతో రైతులు నష్టాల భయంతో సతమతమవుతున్నారు. మామిడి, నిమ్మ తోటలకు కీలకమైన దశలోనే ఎండ తీవ్రత పెరగడంతో చెట్లకు నీటి అవసరం మరింత పెరిగింది. అయితే బోర్లలో నీటి మట్టం తగ్గిపోవడంతో సాగునీరు అందించడం రైతులకు భారంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు వాడిపోతుండగా మరికొన్ని తోటల్లో కాయల పరిమాణం తగ్గి దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు వాపోతున్నారు. మరింత సమాచారాన్ని మా యంత్రీ ప్రతినిధి రాము వివరిస్తారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మెట్ట ప్రాంతం. ఇక్కడ దాదాపుగా వర్షాధారంపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తూ సాగు చేస్తూ ఉంటారు. ఎల్నినో ప్రభావం వలన దాదాపుగా పంటలు నష్టపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానవన పంటల్లో మామిడి, నిమ్మ, బత్తాయి వంటి పంటలు సాగు చేస్తూ రైతులు జీవనం సాగిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో నీటి మట్టం పూర్తి స్థాయిలో తగ్గి ఎండిపోయే ప్రమాదం ఉందని, అలాగే నిమ్మ తోటల్లో కాయల నాణ్యత తగ్గి బరువు తగ్గి దాదాపుగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానవన శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చి ఎల్నినో ప్రభావం వల్ల వచ్చే నష్టాన్ని వివరించి డ్రిప్పుల ద్వారా, మల్చింగ్ విధానం ద్వారా రైతులు పంటలు సాగు చేసుకునే విధానాన్ని రైతులకు తెలియచేయాలని ఉద్యానవన శాఖ అధికారులని రైతులు కోరుతున్నారు. రాము, యంత్రీ న్యూస్, వింజమూరు. కొబ్బరి చిప్పులతో వివిధ రకాల అలంకరణలు తయారు చేస్తున్నాడు పుత్తనవారిపల్లి హరికృష్ణ. ఎకో వైస్ పరిశ్రమను స్థాపించి 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. తాను తయారు చేసే వస్తువులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియాల వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నానని తెలిపారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి హరికృష్ణ కొబ్బరి చిప్పులతో వివిధ రకాల అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. రాఖీలు, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, అగరబత్తి స్టాండ్లు, సెల్ ఫోన్ స్టాండ్లు, చాలా రకాల వస్తువులు తయారు చేసే ఎకో వైస్ పరిశ్రమను స్థాపించి 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. గత 6 సంవత్సరాలుగా ఇక్కడ తయారు చేస్తున్న వస్తువులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి విదేశాలకు ఎగుమతి జరుగుతుంది. ఈ తయారీ విధానం ఉపాధి మాత్రమే కాకుండా పర్యావరణ అనుకూలమైన పద్ధతిని పాటిస్తున్నారు. ఇక్కడ ఓ వేస్ట్ పద్ధతిలో కూడా తయారు చేస్తున్నారు. హరికృష్ణ 2 సంవత్సరాలలో 100 మంది మహిళలకు ఉపాధి కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. గ్రామంలోని చిన్న పిల్లలకు అవగాహన తరగతులు, వస్తువులను చూపిస్తున్నారు. రాఖీల తయారీ విధానం వారికి వివరించారు. ఇక్కడ రకరకాల ఉత్పత్తులు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా తయారు చేయడం స్టార్ట్ చేస్తాము. ఇది మొట్టమొదటిగా మన రాష్ట్రంలో ఇలాంటి యూనిట్ పెట్టడం మనమే మొదటి. ఇక్కడ ఉపాధి అనేది చాలా పెద్ద సబ్జెక్టు. యువత ఏమవుతుందంటే తప్పుదారి పడుతున్నారు ఉపాధి లేక. మనం ఏం చేస్తున్నాం అంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్టార్ట్ చేసి వాళ్ళకు ఉపాధి కన్నా ఇచ్చామంటే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం ఎకానమీ డెవలప్ అవుతుంది. అలాగా మన ప్లాస్టిక్ బదులుగా వాడే వస్తువులు మనం ఉపయోగించడం స్టార్ట్ చేస్తే ప్లాస్టిక్ భూతాన్ని మనం అరికట్టి మన పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు. ఈరోజు పిల్లలు చాలా ఆనందంగా రాఖీలు తయారు చేయడం అనేది నేర్చుకున్నారు. మనం ఇక్కడ చిన్న చిన్న వస్తువులు వాళ్ళకి ఇచ్చి దారాలు కానీ, పూసలు కానీ,
టెంకాయ చిప్పులు కానీ వాళ్ళకి ఇచ్చి ఎలా తయారు చేయాలో నేర్పించాము. వాళ్ళు చాలా ఆనందంగా ఇక్కడ వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళ అన్నలకు వాళ్ళ తమ్ముళ్ళకి కట్టుకొని సంతోషంగా ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించింది ఆ ప్రేమ జంట. లండన్ యువతి తెలుగింటి కోడలిగా మారింది. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. కురపల్లి గ్రామంలో ఈ లవ్ స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రేమ కథ ఏంటో తెలుసుకోవాలంటే N3 న్యూస్ చూడాల్సిందే. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లికి చెందిన రఘురాం ప్రసాద్ ఉద్యోగరీత్యా 2019లో లండన్ వెళ్లారు. అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలో లండన్ కు చెందిన సుజాన్ లూయిస్ రిచ్తో పరిచయం ఏర్పడింది. ఆమె డాక్టర్గా పనిచేస్తున్నారు. మొదట స్నేహంగా మొదలైన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ప్రేమ కథ పెళ్లి బంధంగా మారింది. ఇరు కుటుంబాల సమ్మతితో ఆగస్టు 15న బెంగుళూరులోని ఓ రిసార్టులో భారతీయ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం ఘనంగా జరిగింది. తెలుగు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ జరిగిన ఈ వివాహంలో వధువు సుజాన్ లూయిస్ రిచ్ అచ్చమైన తెలుగింటి వధువులా ముస్తాబై అందరినీ ఆకట్టుకున్నారు. వివాహం అనంతరం నూతన దంపతులు వరుడి స్వగ్రామమైన కుర్లపల్లికి చేరుకున్నారు. లండన్ కు చెందిన వధువు తొలిసారి తమ గ్రామానికి రావడంతో గ్రామస్తులు బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నూతన దంపతులకు ఘన స్వాగతం పలికారు. డప్పుల మోతల మధ్య గ్రామంలో సందడి నెలకొంది. దంపతులతో పాటు బంధువులు గ్రామస్తులు ఉత్సాహంగా చిందులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. లండన్ నుంచి వచ్చిన వధువు బంధువులకు బొట్టు పెట్టి హారతులిచ్చి మన తెలుగు సంప్రదాయాల ప్రకారం నూతన వధూవరులను ఆత్మీయంగా ఇంటికి ఆహ్వానించారు. తెలుగు సంప్రదాయాలు, గ్రామస్తుల ఆప్యాయత, తమకు లభించిన ఘన స్వాగతం చూసి లండన్ వధువు, ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. విదేశీ అమ్మాయి తెలుగు కోడలిగా మారడంతో కుర్లపల్లి గ్రామంలో ఈ పెళ్లి ప్రత్యేక ఆకర్షణగా మారింది. లండన్ లో మొదలైన పరిచయం ప్రేమగా మారి రెండు కుటుంబాల అంగీకారంతో పెళ్లి బంధంగా మారింది. విదేశీ వధువు తెలుగు సంప్రదాయాలను గౌరవిస్తూ తెలుగు కోడలిగా కుర్లపల్లి గ్రామంలో అడుగు పెట్టడం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. Supported me, and I'm very happy and I'm very lucky that I'm with him and that I've got him, and I'm looking forward to our future together and growing together, and I can't believe that it's been said. I appreciate all the effort that everyone's put into putting this together. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.